ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించింది. ఆందోళన చేశారని విశాఖలో 5గురు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు అచ్యుతరావు, రాంబాబు, సాయిబాబు, ఎల్లయ్య, నాగరాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇటీవల కూటమి హామీల అమలుపై ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు. జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళనకు పిలుపునిచ్చింది ఏఐవైఎఫ్. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిల కోసం ఆందోళన చేపట్టారు ఏఐఎస్ఎఫ్ నేతలు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిపిఎం నేతపై పీడీ యాక్ట్ బుక్ చేసింది. కూటమి వైఫల్యాలు, హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై అధికారం అండతో కూటమి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘ నేతలు, మేధావులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల యువజనులను మోసం చేస్తోందని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే వాటికి సమాధానం ఇవ్వకుండా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యి ఈరోజు పూర్తిగా గత ప్రభుత్వంలో ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని బయటికి తీసి చిన్న చిన్న కేసులను కూడా బయటికి తీసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ నాయకులపైన, ఏఐవైఎఫ్ నాయకులపైన పూర్తిగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది సిగ్గుమాన చర్య అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. 28వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పోరు పెద్ద ఎత్తున నిర్వహించి ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటుగా ఆపండి, ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, విద్యార్థుల సమస్య పరిష్కరించమని చెప్పని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే వాటికి ఏమి చేయలేక పూర్తిగా ఈరోజు పనికిమాలిన చర్యగా ఈరోజు పూర్తిగా నియంత్రణ ప్రవర్తిస్తూ 2 రోజుల్లో ఆ తప్పుడు కేసు అని చెప్పని ఏఐఎస్ఎఫ్ నాయకుల మీద, ఏఐవైఎఫ్ నాయకుల మీద విశాఖపట్నంలో ఓపెన్ చేసిన రౌడీ షీట్ని వెనక్కి తీసుకుపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కలుపుకొని కూటమి ప్రభుత్వ కోసాలను కదిలిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యార్థి హక్కుల పట్ల శాపంగా మారుతూ ఉంది. అది క్రమంగా విద్యార్థి హక్కులను కాపాడడంలో విఫలమవుతా ఉన్నారు. అందుకు స్పష్టంగా విద్యార్థులు ఏదైతే పోరాటం చేసి హక్కులు కావాలని చెప్పి పోరాటం చేశారో వాటిని కేసులుగా ఇవాళ చూసి తోడివేస్తూ తిరిగి రౌడీ సీటర్లుగా నమోదు చేస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ నేతలపైన, ఏఐవైఎఫ్ నేతలపైన, వామపక్ష నాయకులపైన జిల్లాల వారీగా వారిపై ఉన్నటువంటి కేసులను తిరిగేసి రౌడీ సీటర్లుగా మారుస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేసులు, జైళ్లు కొత్త ఏం కాదు, కానీ విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అడిగితే కేసు పెడతా ఉన్నాడు, జైలుకు పంపిస్తూ ఉన్నాడు. పీపీ విధానాన్ని రద్దు చేయాలని అడిగితే కేసు పెడతా ఉన్నాడు, జైలుకు పంపిస్తా ఉన్నాడు. అంటే విద్యార్థులు ఎవరైతే వామపక్షాలుగా, లేదంటే ఏఐఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడడమే ఈ రాష్ట్రంలో నేరమైతా ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రికి మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అరెస్టులు, కేసులు కొత్త కాదు. కాబట్టి నువ్వు పెట్టేటువంటి రౌడీ సీటర్లు ఏవైతే ఉన్నాయో వీటిని పునరాలోచించకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యమం తప్పదని చెప్పి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విచ్చలవిడిగా హామీలు ఇచ్చేయడం, ఆ హామీలు అమలు చేయట్లేదు అంటే విచ్చలవిడిగా కేసులు పెట్టడం. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చేస్తోంది అదే. ప్రస్తుతం విద్యార్థి నాయకులపైన, విద్యార్థులపైన కేసులు దానికి కొనసాగింపుగా భావించాలా? మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చెప్పండి. చూస్తున్నాం చాలా మంది పైన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసినట్టుగా చెప్తున్నారు. ఏమిటి వీళ్ళ డిమాండ్లు? గతంలో ఇచ్చిన హామీలే కదా ఇవన్నీ కూడా. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బిందు, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది విద్యార్థి యువజనులకి. ప్రత్యేకించి తాము అధికారంలోకి వస్తే 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామంటూ యువతకు చెప్పారు. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా బకాయి అయితే పెండింగ్ ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ విడుదల చేస్తామంటూ హామీ అయితే ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన బాట పట్టే పరిస్థితి కూడా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల హామీ ఇచ్చిందో అవన్నీ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు నిరుద్యోగుల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ వ్యతిరేకత రావడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. ఎవరైతే విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారో ఆ నాయకుల మీద రౌడీ షీట్ తెరడం చూస్తున్నాం. దేశ చరిత్రలోనే మొదటిసారి విద్యార్థి యువజన సంఘ నాయకుల మీద ప్రజా పోరాటాలు చేశారనే పేరుతోటి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుంది తప్ప ఇంకెక్కడా కనిపించదని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా నక్కపల్లిలో సిపిఎం నేత మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్
చేశారు. ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కి సంబంధించిన నేతల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పటికి 2 జనవరిలు ముగిసిపోయాయి. ఇప్పటికొచ్చి జాబ్ క్యాలెండర్ లేదు, దీన్ని విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఇప్పటికి ఆందోళన బాటపట్టింది. జనవరి 18 తారీఖున భారీ సభకు కూడా వాళ్ళు పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలి, ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఒక దురుద్దేశం అయితే కూటమి ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపించింది. దానిలో భాగంగానే విశాఖని కేంద్రంగా చేసుకుని ఇప్పటివరకు విశాఖలో పెట్టుబడులు వస్తున్నాయి అంటూ భారీగా చెప్పారు. అయితే ఎక్కడైతే ఉద్యోగాలు కావాలంటున్నారో, ఎక్కడైతే ఫీజు అమెండ్మెంట్ కావాలంటున్నారో ఆ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న లీడర్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రత్యేకించి విశాఖలో ఇటువంటి ఘటనలకి తెరదీశారు. లోకేష్ గతంలో విద్యార్థి యువజన సంఘ నాయకులతో సమావేశం సందర్భంలో కూడా మీ మీద గత ప్రభుత్వం కేసులు పెట్టినా అవన్నీ కూడా మేము ఎత్తేస్తాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అందరు నాయకుల మీద కూడా జిల్లాల వారీగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డారు. దానికి బీజం విశాఖపట్నంలో పడిందనే చెప్పాలి బిందు. రైట్ సురేంద్ర.